అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం చైనా దూకుడు గురించి. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చైనా తన ఆధిపత్యాన్ని ఎలా తీసుకురావాలి అని కోరుకుంటుందో మనం నిత్యం పేపర్లో చూస్తూ ఉన్నాం. లేకపోతే చైనా దేశాన్ని ఎవరైనా క్షుణ్ణంగా పరిశీలించినా దాని స్వభావం, దాని స్ట్రాటజిక్ డిప్లొమాటిక్ కండిషన్స్, అదేవిధంగా మిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. అంటే ఏ దేశాన్నైనా మనం స్టడీ చేయాలంటే ముందుగా రెండు విషయాలని మనం చూడాలి. ఒకటి సోషల్ కండిషన్స్, ఆ దేశంలో డెమోగ్రఫిక్ కండిషన్స్, జనాభా ఎంత ఉంది, సమాజపరంగా మనుషులు ఎలా ఉన్నారు, మనుషుల్లో ఏమైనా వ్యత్యాసం ఉందా, ఇలాగ సోషల్ డీవియేషన్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే పేదరికం, గొప్పవారు, లేదా ఈ జాతుల గొడవలు, లేదా ఈ కులాలు, లేదా ఈ మతాల ఘర్షణలు ఏమన్నా ఉన్నాయా అన్నది, ఇవన్నీ కూడా ఈ సోషల్ డైనమిక్స్లో మనం చూడాలి. అదేవిధంగా మరొక కోణంలో మనం చర్చించాలి అని అంటే ముందు ఎకనమిక్ కండిషన్ చూడాలి. సోషల్ ఒకటి, ఎకనమిక్ కండిషన్స్ ఒకటి, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంతే కదా, ఇప్పుడు మన కుటుంబం అయినా మన సోషల్ కండిషన్స్, ఎకనమిక్ కండిషన్ బట్టే మన కుటుంబంలో కూడా అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే దేశాలను పరిశీలించేటప్పుడు కూడా ఏ దేశం యొక్క సోషల్ కండిషన్, సామాజిక స్థితిగతులు ఏంటి, అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు ఏంటి అనేది మనం చూడాలి. ఇప్పుడు ఈ చైనాని సామాజిక స్థితిగతులు చూస్తే చైనా చాలా 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 పేద దేశం. ఎందుకంటే రాజ్యాల పరంగా చూసుకున్నా షియా డైనస్టీ నుంచి షియా డైనస్టీ, షాంగ్ డైనస్టీ ఇలా చెప్పుకుంటూ పోతే చివరి డైనస్టీ, చివరి రాజ్యం క్వింగ్ డైనస్టీ. ఈ క్వింగ్ డైనస్టీ తర్వాత కొమిటాంగ్ గవర్నమెంట్ వస్తుంది. ఈ కొమిటాంగ్ గవర్నమెంట్ తర్వాత మావో వస్తాడు. మావో తర్వాత డెన్ జియోపింగ్ అధికారంలోకి వస్తాడు 70లో. ఇంతవరకు మనం చూస్తే, అంటే చైనా షియా డైనస్టీ నుంచి డెన్ జియోపింగ్ వరకు చూస్తే అత్యంత వెనకబడిన దేశం, తినడానికి తిండి లేని క్షామం, అదేవిధంగా ఎప్పుడు అంతర్గత కలహాలతో కమ్యూనిస్ట్ రూలింగ్లో చాలా ఇబ్బందులు పడినటువంటి దేశం ఇది. ఇప్పుడు 1970 తర్వాత డెన్ జియోపింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశాడు అంటే ఈ దేశాన్ని ఎలాగైనా మార్చాలి అని చెప్పి ఆ దేశంలో వ్యాపారాన్ని చేయటం మొదలుపెట్టాడు. అంటే వ్యాపారం ఎలా చేస్తారు, వ్యాపారస్తులను తయారు చేయటమే కాకుండా ఉత్పత్తిదారులు, అంటే ఎంటర్ప్రెన్యూర్స్ని, ఒక వస్తువుని తయారు చేసేవాడు ఎంటర్ప్రెన్యూర్ అయితే దాన్ని మార్కెట్ చేసి డబ్బు సంపాదించేవాడు బిజినెస్ పీపుల్. సో చైనా దేశంలో ఏం చేశారు అంటే ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేశాడు, లేదా దాన్ని మార్కెట్ చేసి బిజినెస్ పీపుల్ని తయారు చేశాడు. సో ఇలా తయారు చేయడంతో తన దేశానికి ఎంత అవసరమో అంత కాకుండా మిగిలిన వాటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ప్రారంభించారు 70ల దశకం నుంచే. అదేవిధంగా సెజ్జులను ఏర్పాటు చేశారు ఇతర దేశాలు పెట్టుబడులు పెట్టడానికి. అక్కడ ఓపెన్ ఎకానమీ చేసి ఇతర దేశాలని భూములు ఇచ్చి, సెజ్జులు ఏర్పాటు చేసి ఇతర దేశాలకు భూములు ఇచ్చి, పెట్టుబడులు పెట్టించి విదేశీ మారక ద్రవ్యాన్ని సేకరించారు. సో ఇట్లా తన ఆర్థిక స్థితిగతిని పెంచుకున్నారు. ఇకపోతే ఇప్పుడు చైనా ఎదిగితే మనకేంటి అనుకోవచ్చు, ఎదిగింది చైనా ఎదిగినట్టు ఉండదు. చైనా పరిస్థితి ఏంటి అని అంటే ప్రపంచ దేశంలో ఏ దేశంలో వనరులు ఉంటే ఆ దేశం మీద దాడి చేయటం, ఆ దేశాన్ని ఇండైరెక్ట్గా వీక్ చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వ్యాపార మైండ్ సెట్ వచ్చేసింది. సో వచ్చేసినప్పుడు తన వనరులను ఉపయోగించుకొని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారో అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వనరుల మీద కూడా కన్నేయటం, ఇతర దేశాలను పెద్ద పెద్ద వనరుల్ని తన ఆధీనంలోకి తీసుకొని వందల సంవత్సరాలు లీజుకి తీసుకొని ఆ లీజుకి తీసుకున్న వాటితో డబ్బులు సంపాదించడం, అంటే వ్యాపార సరళి, క్యాపిటలిస్టిక్ మోజుకి వెళ్ళిపోయిందనమాట. సో ఇప్పుడు భారతదేశంతో వచ్చిన ప్రధానమైన చిక్కు ఏంటి అని అంటే మన సాధారణంగా భారతదేశంతో ప్రధానంగా చైనాకు ఉన్న గొడవ ఏంటంటే ఈ బోర్డర్ సెక్యూరిటీ. ఈ క్వింగ్ డైనస్టీ, చివరి డైనస్టీ ఏదైతే ఉందో ఆ డైనస్టీలో ఎప్పుడైతే ఆ డైనస్టీ పరిపాలించిన భూభాగం అంతా మాదే అని చెప్తుంది. ఆ డైనస్టీలో టిబెట్ని మేమే పరిపాలించాం, అదేవిధంగా మనకి హిమాలయాస్లో కొంత రేంజ్ వరకు మేమే ఉన్నాం, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. మనందరికీ తెలుసు కదా, అంత గొడవలు ఇవన్నీ కూడా మనతో చేస్తూ ఉంటుంది, సరిహద్దు గొడవలు అనమాట. సో ఈ సరిహద్దు గొడవలే కాకుండా ఇప్పుడు చైనా తాజాగా ఏం చేస్తుంది అంటే బ్రహ్మపుత్ర నది పైన ఒక డ్యామ్ కడుతుంది. అంటే చైనా భూభాగం నుంచి వాటర్ బ్రహ్మపుత్ర నది ఇట్లా వస్తూ ఉంటుంది. సో చైనా మన భారతదేశం టచ్ చేయకుండా చైనా బోర్డర్లో ఒక పెద్ద డ్యామ్ కట్టేస్తుంది. సో ఈ డ్యామ్ కట్టడం వల్ల అస్సాంలోకి వస్తుంది ఆ నది, అట్లా అస్సాం నుంచి మళ్ళీ ఆ బంగ్లాదేశ్కి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎప్పుడైతే అక్కడ డ్యామ్ కడతారో, చైనా నుంచి ఎంట్రీ దగ్గర పెద్ద డ్యామ్ కడతాడో అప్పుడు ఏం చేస్తారంటే ఆ డ్యామ్లో వాటర్ స్టోరేజ్ చేస్తాడు. సో దీంతో ఏమైంది, ఈస్టర్న్ అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ కానీ లేకపోతే అస్సాం కానీ ఈ ఈస్ట్ వైపు ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ నీటి కొరతని సృష్టించడం, తద్వారా బంగ్లాదేశ్కి కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూడటం. సో ఇలాగా వ్యాపార రంగంలో ఇప్పుడు మనం చూస్తే ఇంపోర్ట్స్లో చూస్తే $100 బిలియన్ మనకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది, మనం ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం.
మనం కేవలం చైనాకి $10 బిలియన్ ఉన్న వ్యాపారాన్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అంటే $90 బిలియన్ మనకి డిఫిసిట్లో ఉన్నాం మనమే. సో మనకి తీవ్రంగా ఎగుమతి చేస్తూ ఉంది. 90% ఎగుమతి చేస్తా ఉంటే మనం 10% చేస్తున్నాం. చూడండి చైనా మనకే కాదు, ఇప్పుడు అమెరికా కూడా అంతే. అమెరికా కూడా తీవ్రంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అదే ఆఫ్రికా కంట్రీస్లో చాలా విలువైన భూములను లీజుకు తీసుకుంది. ఓకే, ఇలాగా అసలు ప్రపంచంలో ఎక్కడ దొరికితే అక్కడ నిజంగా కమ్యూనిస్ట్ రూలింగ్ అని చెప్పుకుంటుంది, కానీ వాస్తవానికి క్యాపిటలిస్టిక్ అంటే హై మోటివ్తో ఉన్నారు వాళ్ళు. అంత భయంకరమైన పరిస్థితిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా ఈ బంగ్లాదేశ్తో చేరి, బంగ్లాదేశ్తో మనకి కుట్రలు పండించే పాత్రలో వీళ్ళు కూడా, ఈ చైనా వాళ్ళు కూడా ఒక భాగస్వామ్యులుగా ఉన్నారు. ఎక్కడ చూసినంటే మనకి సోషల్ కండిషన్స్లో మనల్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. సెక్యూరిటీ బోర్డర్స్ విషయంలో మనతో గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎకనామిక్ కండిషన్స్లో మనతో వాళ్ళ దేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ మనకి దించి, మన దేశం నుంచి ఏమో తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ మన మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా బోర్డర్ మయన్మార్, టిబెట్ ఇలాంటి ప్రాంతాల్లో మనతో గొడవకి దిగుతూ ఉన్నారు. అదేవిధంగా ఆఫ్రికా కంట్రీస్లో న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి లేదా న్యూక్లియర్ ఎనర్జీకి వాళ్ళకి ఫండింగ్ ఇస్తూ ఉన్నారు. ఇట్లా భారతదేశాన్ని శ్రీలంకలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్నారు. మయన్మార్లో పెట్టుబడులు పెడతా ఉంది. మన చుట్టూ ఉన్న ఏషియన్ కంట్రీస్లో మొత్తం ఆధిపత్యం, వనరుల మీద తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. సో దీని కౌంటర్ ఆపరేషన్స్గా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చైనాతో ఎడతెగని ఒక వార్ లాగా 1960స్లో వార్ వచ్చింది, 62లో ఆ టైంలో చైనాతో మనం అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా అంటే చైనా ఎక్కడ దొరికితే అక్కడ అవసరమైతే వ్యాపారం చేసిద్ది, లేకపోతే యుద్ధానికి వెళ్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం కూడా, భారతదేశం కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎదగాలి మన భారతదేశం. అందుకని మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ అంటూ ఉన్నారు. ఇది ఫలితాలు ఇచ్చి మన దేశంలో కూడా ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటే చైనాతో ఢీకొనే స్థాయి ఉంటుంది. కేవలం 1970 నుంచి ఈ రోజు వరకు సుమారు 40-50 సంవత్సరాల్లో చైనా ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మనం ఎందుకు ఎదగలేం కదా? సో కాబట్టి ఇది చైనాని ఎలాగైనా మనం కౌంటర్ చేయాల్సిన పరిస్థితి. లేకపోతే చాలా ఇబ్బంది పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. ఇప్పటికే క్వాడ్ దాంతో మనకి జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ ఇవన్నీ కూడా ఈ క్వాడ్ సమ్మిట్ని పెట్టుకొని, అమెరికా కానీ, సో ఈ చైనాని ఎలా మనం ఎదుర్కోవాలి ఈ వాటర్ భూభాగంలో కూడా, అంటే మనకి పసిఫిక్ ఓషన్ ట్రేడ్ రూట్లో కానీ, లేకపోతే ఈ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇతర దేశాల మనీని వాళ్ళు తీసుకుంటూ చీప్ రేట్స్కి మనకి ఇచ్చేస్తూ మన దేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద క్వాలిటీ పేరుతో అక్కడ ఆపేస్తూ ఇట్లా రకరకాల కుట్రలు, బోర్డర్ సెక్యూరిటీ ఇష్యూస్ చేస్తూ ఉన్న చైనా మీద మనం ఎలా కంట్రోల్ చేయాలని క్వాడ్ సమ్మిట్ కూడా మనకి నెక్స్ట్ మన ఇండియాలోనే జరుగుతోంది. దానికి ట్రంప్ కూడా వస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కనుక మనం చైనాని కనుక కట్టుదిట్టం చేయకపోతే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.